ద లార్డ్. మిల్క్షదేక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆత్మీయ బిడ్డలకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరం స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ దినం కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. మరి మీరందరూ కూడా విను వింటున్నారు. మరి గ్రహించడానికి మరి దేవుని యొక్క మహాకృప, దేవుడు ఆత్మ కలిగిన చెవి మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ మాటలు చదువుతున్నప్పుడు మీరు కూడా మరి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టండి. మరి దేవుని యొక్క వాక్యము ఇంటూ చదవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తను ఎదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయండి. మరి ఏమనంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అప్పుడు మనకేముండాలా? దేవుడు ఉన్నాడు, మన పక్షములో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనము చేసే ప్రార్థన మన దేవుడు వినుచు ఉన్నాడు. అందును బట్టి నాకు, నా కుటుంబానికి ఒక ప్రతిఫలము దయచేయగలిగిన వాడు నా ప్రభువు అని విశ్వాసముతో నువ్వు ఏ విషయములైనా ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొక మాట ఇక్కడ రాయబడి ఉంది. వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. ఎలా నమ్మాలంట? ఉన్నాడనియు. నిరీక్షణకు ఆధారం లేని కాలములో మన పితరుడైన అబ్రహాము గారు మరి దేవుడు ఉన్నాడు అని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడిందండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఉన్నాడు అని పరిశుద్ధుల గుంపులో మనముంటే మరి ఖచ్చితంగా మీరు దేవుడిని విశ్వాసంతో నమ్ముతారండి. మీరు నమ్మిన వెంటనే మరి దేవుని యొక్క మహిమను, ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలను మీ కళ్ళకు కట్టినట్టుగా మరి మీరు ఏది జరగాలి, ఏది పొందుకోవాలి, ఏది కావాలి, మేము ఏ సంఘంలో నిలబడాలి, ఎక్కడ ఆత్మ సంబంధమైన వాక్యం ఉంది అనేది మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడనియు నమ్మాలి. దేవుడున్నాళ్లే, దేవుళ్ళో ఒక దేవుళ్ళే అనేది కాదు. లోక రక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పునరుద్ధానుడు, పరిశుద్ధుడండి. నిరీక్షణకు ఆధారం లేని కాలములో నేను ఉన్నాను అని దేవాతి దేవుడు ప్రత్యక్షించుకున్నాడు. నమ్మారండి. మన పితరుడైన మరి నోవాహు ఎంతో విశ్వాస వీరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. మరి ఆ దినాలలో కృప పొందిన వ్యక్తి. దేవుని బిడ్డలారా, తన ఇంటి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకున్న వ్యక్తి అండి. ఓడని సిద్ధపరచుకున్నది కాకుండా తన కుటుంబాన్ని ఒక పరిశుద్ధమైన మార్గములో నడిపించుకున్నాడు. పరిశుద్ధమైన నడవడిక ఉంది, భయభక్తులు ఉన్నాయండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అది సాధ్యమైతే కాదండి. కొంతమంది బుద్ధిహీనులు, బుద్ధి చెడిపిన వాళ్ళు, జ్ఞానోదయం లేనట్టి వారుగా మాట్లాడుతూ ఉంటారండి. మరి కీర్తనల గ్రంథము చదువుదాం. 53వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము మొదటి వాక్యం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు.
ఎక్కడ అనుకుంటున్నారంట? హృదయములో ఎవరు లేరని, దేవుడు లేడు అని. దేని బిడ్డలారా, దేవుడు లేడు అన్న వ్యక్తి అసల మనిషే కాడండి. ఎందుకంటే శ్వాస పీల్చి శ్వాస తీసుకుంటున్నాడు. దేవుడు మరి తన పోలిక చొప్పున నరుడిని చేసి మరి జీవాత్మను, జీవవాయువును వదిలాడండి. శ్వాస పీల్చే శ్వాస దేవునిది. వదిలే శ్వాస దేవునిది. నడిచే భూమి దేవునిది. ఆకాశం దేవునిది. సముద్రము పరిశుద్ధమైన దేవునిది. మరణ పడకలో నుంచి నువ్వు సజీవుడుగా, సజీవురాలుగా లేసావంటే అది దేవుడిచ్చిన మహా గొప్ప కృప అయ్యున్నది. దేవుని బిడ్డలారా, మరి మనుషులు ఏమనుకుంటున్నారంట? దేవుడు లేడు. కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టములో, దుఃఖములో, ఆపదలో, అపాయంలో మరి సులువుగా మాట్లాడేస్తుంటారండి. దేవుడే ఉంటే ఎందుకు జరగతదిలా? దేవుడే ఉంటే అడ్డుకోవచ్చు గదా! దేవుడే ఉంటే కాపాడుండొచ్చు గదా! దేవుని బిడ్డలారా, మరి గాయము రేపువాడు ఆయనే, దాని మానుపువాడు గూడా ఆయనేనండి. ఆయన తల్లి గర్భములో ఏశాడు. తల్లి గర్భములో నుంచి మరి బయటకు తీశాడు. మరి ఎంతగానో దీర్ఘాయువునిచ్చాడు. దేవుని బిడ్డలారా, మరలా రమ్మని పిలుస్తున్నాడు. పంపించింది ఆయనే. రమ్మన్నది ఎంత గడువైతే ఇచ్చాడో, ఎంత టైమైతే మీకిచ్చాడో, అంతటి వరకే ఈ భూమి మీద మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రయాణం కొనసాగుతాదండి. కాబట్టి మరి ఏమనుకుంటున్నారు? బుద్ధిహీనులు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు. దేవుని బిడ్డలారా, కల్లో గూడా అలాగా ఊహించకూడదు. అలాంటి బలహీనమైన ఆలోచనలు రాకూడదు. మరి యోబు భక్తుడంటాడు, దేవుని బిడ్డలారా, ప్రభువు ఇచ్చాడు, ప్రభువు తీసుకున్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. స్తుతి మహిమ ఆయనకు కలుగును గాక అని మహిమపరిచాడండి. కాబట్టి ఎన్నో పోరాటాల మధ్యలో ఉన్నారా? మరి మరణకరమైన రోగములో ఉన్నారా? ఆపదలో ఉన్నారా? కష్టములో ఉన్నారా? మిమ్మల్ని మరి చులకనగా చూస్తున్నారా? ఏమీ లేదని కించపరుస్తున్నారా? దూషిస్తున్నారా? ఎలివేస్తున్నారా? మరి దేవాతి దేవుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు దేని బిడ్డలారా, ఏమి లేకున్నా, ఏమి ఉన్నా నీ హృదయాన్ని కోరుతున్నాడు. నీ అంతరంగములో కొలువవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు యొద్దకు రండి. మరి దేవుడు ఉన్నాడు అని గుంపులోకి రండి. దేవుడు ఉన్నాడు, దేవుడు లేకపోతే నేను లేను అని విశ్వాసము కలిగిన వారైతే దేని బిడ్డలారా, మరి శ్రేష్టమైన మరి పరిశుద్ధుల సహవాసములో, పరిశుద్ధుల యొక్క సమూహములో మరి దేవుని బిడ్డలారా, ఎంతగానో శుద్ధులు నివసించే స్థానములో అందరిని కూడా ప్రభు చేర్చుకుంటాడండి. మరి విశ్వాసముతో వినిన మరి ఈ వాక్యము నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తది. వినుట వలన విశ్వాసం కలుగుతాది. విశ్వాసంతో ప్రార్థించండి. మీరు ఊహించలేని గొప్ప కార్యాలు యేసు ప్రభు ఎదుట మీరు పొందుకుంటారు. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. నీ మహాకృపతో నింపి ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఏ గుంపుకి చెందిన వారుగా ఉన్నారో, విశ్వాసం లేకుండా నీకు ఇష్టలుగా జీవించలేకుండా ఎంతో మంది ఉన్నారేమో ప్రభువా. కానీ వాళ్ళ మనోనేత్రాన్ని వెలిగించండి ప్రభువా. విశ్వాస జీవితంలో నమ్మకముతో నీ ఎద్దుకొచ్చుటకు నీ కాడ అనేక మేలు పొందుకునే కృప భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.